మేడారం గద్దెలపై వనదేవతలు సమ్మక్క సారలమ్మ దర్శనమిస్తున్నారు. రాత్రి మేడారంలోని గద్దెల మీదికి చేరుకున్నారు సమ్మక్క సారలమ్మ. సమ్మక్క, పగిడిద్దరాజు, గోవిందరాజులు గద్దెలపైకి చేరుకోవడంతో దర్శనాల కోసం పోటెత్తారు భక్తులు. సమ్మక్క తల్లి రాక సమయంలో చిలుకలగుట్ట నుంచి మేడారం గద్దెల వరకు ఎటు చూసినా భక్తులే కనిపించారు. తల్లి దర్శనానికి లక్షలాదిగా భక్తులు తరలివచ్చారు. రేపు సాయంత్రం వారికి ఆవాహన పలికి తిరిగి వనప్రవేశం చేస్తారు. మేడారం నుంచి మరిన్ని డీటెయిల్స్ అశోక్ అందిస్తారు. అశోక్, ఉదికు బస్సులలో కావచ్చు, వాహనాలలో కావచ్చు, ఆటోలలో కావచ్చు, మొత్తం కాలినడకన కూడా వచ్చి సమ్మక్క సారలమ్మను దర్శనం చేసుకుంటున్నారు. దర్శనం చేసుకొని తిరుగు ప్రయాణం పడుతున్నారు. చూడొచ్చు, మనం ఎడు చూసినా మొత్తం దారులన్నీ మొత్తం జనసంద్రంగా మారిన పరిస్థితి అయితే కనబడుతుంది. ఒకవైపు భక్తులు బెల్లం, బంగారం సమర్పించుకొని తలలను మొక్కులు తీసుకొని వెళుతుండగా మరోవైపు దర్శనం చేసుకునేందుకు కూడా భక్తులు రావడంతో మొత్తం మేడారం అంతా మహానగరంగా మారిపోయిన పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ సౌకర్యాలు కల్పించేందుకు కోసం ప్రభుత్వం అధికార యంత్రాంగం ఏర్పాటు చేసింది. అప్పటికి దాదాపు 2 నెలల నుంచి కూడా అమ్మవార్లను దర్శనం చేసుకునేందుకు భక్తులు వచ్చిపోతూ ఉన్నారు. ప్రతి ఆది, బుధవారం సెలవు దినాలలో కూడా లక్షలాది మంది భక్తులు దర్శనం చేసుకొని తిరిగిపోతున్న పరిస్థితి కనబడుతుంది. మొత్తానికి దాదాపు ఆదివారం సెలవు దినాలలో మాత్రం లక్షలాది మంది భక్తులు వచ్చి దర్శనం చేసుకుంటున్నారని అధికార యంత్రాంగం కూడా అధికారికంగా ప్రకటించింది. దాదాపు 70 లక్షల మంది భక్తులు ఇప్పటికే వచ్చి దర్శనం చేసుకుంటున్నామని అధికార యంత్రాంగం చేసింది. అప్పటికి ఈ తల్లులను మేడారం జాతర సమీపంలో పెద్ద ఎత్తున వచ్చి భక్తులు వస్తారనే ముందు ఆలోచనతోటి భక్తులు కొంత ఇబ్బందులు పడకుండా ఏజ్ వాళ్ళు, ముసలి వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకొని పోయిన పరిస్థితి కనబడుతుంది. మొత్తం భక్తులు కొంత ఈ దేవాలయాన్ని పునర్నిర్మాణం చేసిన దాంట్లో కొంత ఇబ్బందులు పడుతున్నప్పటికీ దారులన్నీ మాత్రం అన్ని గేట్ల వారిగా ఎక్కడికెక్కడికి పార్కింగ్ ఎక్కడికి వెళ్ళే వారిని కూడా సూచిక బోర్డులు ఏర్పాటు చేయడంతో దారులు కొంత ఇబ్బంది పడుతున్నప్పటికీ దర్శనానికి మాత్రం పెద్ద ఎత్తున తరలి వస్తున్న పరిస్థితి కనబడుతుంది. నిన్న పునుగొండ నుంచి పగిడిద్దరాజు, కొండాయి నుంచి గోవిందరాజు, కన్నెపల్లి నుంచి సారలమ్మ, చిలకలగట్టు నుంచి సమ్మక్క నలుగురు గద్దెలపైన ప్రతిష్ఠించడంతో ఇవాళ నుంచి మొక్కులు సమర్పించుకునేందుకు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. భక్తులతోని మొత్తం మేడారం అంతా జనసంద్రంగా మారిన పరిస్థితి కనబడుతుంది. ఇక్కడికి ఏ భక్తులు వచ్చినా ముందుగా జంపన్న వాగులో స్నానాలు చేసిన తర్వాత అక్కడ నుండి వచ్చి అమ్మలను దర్శనం చేసుకునేందుకు కూడా క్యూ కడుతున్నారు. మొత్తం దాదాపు మేడారం అంతా ఒక 4 కిలోమీటర్ల మేర దైవ దర్శనం చేసుకునేందుకు కోసం బారులు తిన్న పరిస్థితి, క్యూ లైన్లన్నీ కిక్కిరిసిపోయిన పరిస్థితి కనబడుతుంది. ఒకవైపు కన్నెపల్లి, కొండాయి వైపు నుంచి మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ నుంచి వచ్చిన వాళ్ళు ఒక 4 రోజులు ఇక్కడనే తిష్ట వేసి 4 రోజులు వాళ్ళు కుటుంబ సమేతంగా చిన్న పెద్ద తారతమ్యం లేకుండా అందరూ కలిసి అక్కడ వనభోజనాలు చేసుకున్న తర్వాత ఇక్కడ యాటాలు కోసి అందరూ కలిసి భోజనాలు చేసిన దగ్గరికి వచ్చి దైవ దర్శనం చేసుకొని మళ్ళీ తిరుగువారం రోజు కూడా ఇక్కడ దర్శనం చేసుకున్న తర్వాతనే 5 రోజుల తర్వాత వెళ్ళిపోయే సంస్కృతి ఉంది. అట్లనే అదేవిధంగా కొండాయి, కన్నెపల్లి గ్రామాలలో మాత్రం మొత్తం ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర వాళ్ళు మాత్రమే అక్కడ తీర్చివేసిన పరిస్థితి ఉంది. అక్కడ నుంచి వచ్చి దాంతోపాటు హైదరాబాద్ ఆర్టీసీ బస్సులు కూడా 4000 బస్సులు ఆర్టీసీ సౌకర్యం కల్పించింది. మహిళలు ఛత్తీస్గఢ్, భద్రాచలం నుంచి కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చి అమ్మవార్లను దర్శనం చేసుకునేందుకు కూడా వస్తున్నారు. వారితోని మొత్తం జాతర అంతా జనసంద్రంగా మారిన పరిస్థితి కనబడుతుంది. క్యూ లైన్లో చూడవచ్చు, కుంకుమ భరిణి, ఓడి బియ్యం కూడా, బెల్లం, బంగారం అమ్మను సమర్పించుకునేందుకు నెత్తిన పెట్టుకొని పోయి అమ్మవార్లకు మొక్కులు అప్పచెప్పేందుకు కూడా పెద్ద ఎత్తున తరలి వస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికే ఇక్కడికి నిన్న కిషన్ రెడ్డితో పాటు సీతక్క వీళ్ళు తులాభారం వేసుకొని దర్శనం చేసుకుంటున్న పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ మాత్రం మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సీతక్క, యడ్లూరి లక్ష్మణ్ ఇక్కడనే తిష్ట వేసి మొత్తం భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పర్యవేక్షణ చేస్తూ మోటార్ సైకిళ్ళ మీద కూడా తిరుగుతూ వీళ్ళు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని చర్యలు చేపడుతున్నారు. ఒకవైపు పోలీసు అధికార యంత్రాంగం ఎప్పటికీ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. మొత్తానికి భక్తజన సంద్రంగా మారిన పరిస్థితి కనబడుతుంది. మేడారం అంతా ఇవాళ రేపు దర్శనాలు చేసుకున్న తర్వాత తిరుగు ప్రయాణంలో మళ్ళీ అక్కడికి ఉంది. ఇప్పటికీ అధికార యంత్రాంగం ఎక్కడికక్కడికి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పర్యవేక్షణ చేస్తూ అన్ని ఏర్పాట్లు అయితే చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఈ భక్తులు ఇవాళ వచ్చిన వాళ్ళు ఇవాళతో పాటు రేపు కూడా దైవ దర్శనం చేసుకొని రేపు తిరుగు ప్రయాణం చేస్తారు. అమ్మలను కూడా సాయంత్రం కూడా గోవిందరాజు, పగిడిద్దరాజు,
సమ్మక్క సారలమ్మలలో వనప్రవేశం చేసేందుకు కూడా ఇప్పటికే భక్తులు ఒకవైపు దర్శనం కొనసాగుతుండా వాళ్ళు ఇవాళ దర్శనం చేసుకున్న తర్వాత మొత్తం మొక్కులు చెల్లించుకున్న తర్వాత పూజారులను అక్కడ తీసుకువెళ్ళే పరిస్థితి అయితే కనబడుతుంది. మొత్తానికి మేడారం అంతా భక్తజన సంద్రంగా మారిన పరిస్థితి అయితే కల్పిస్తుంది. రైట్ అశోక్.